మై డియర్ ఆఫీసర్స్, రాజధానిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి, రౌడీయిజం, అక్రమ వ్యాపారం మితిమీరిపోయాయి. హత్యలు అధికంగా జరిగిపోతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే మనం అసమర్థులుగా నిరూపించబడవలసి వస్తుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. సార్, చిన్న రిక్వెస్ట్. లోకల్ డివైఎస్సి ఒక అతను లేచి నిల్చుని అడిగాడు. ఎస్, ప్రొసీడ్. ఈ మధ్య ఎవరో ఒక అతను చతుర్నేత్ర అనే పేరుతో రకరకాల నేరాల గురించి మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అతను ఎవరైంది ఇప్పటి వరకు బయటపడలేదు. యు ఆర్ కరెక్ట్. ఆ పేరు నేను విన్నాను. ఆ చతుర్నేత్ర ఎవరో కానీ మన డిపార్ట్మెంట్కి ఎంతో సహాయం చేస్తున్నాడు. అయినా అతను ఎవరైంది తెలుసుకోవడం మన విద్యుక్త ధర్మం. ఆ ప్రయత్నాల్లో స్పెషల్ ఆఫీసర్స్ని నియమిస్తాను. ఇక వెళ్ళొచ్చు. కమిషనర్ ఛాంబర్లోంచి పోలీసు అధికారులంతా బయటపడ్డారు. ఆ బంగ్లాకు 100 గజాల దూరంలో ఉండే చెట్టు కింద నిల్చునున్నాడు శర్మ. అతను ఆ క్షణంలో బ్లాక్ కలర్ డ్రెస్లో ఉన్నాడు. అతన్ని ఎవరూ ఆ మూమెంట్లో గమనించలేరు. పోలీసు అధికారులందరూ నిష్క్రమించిన వెంటనే శర్మ మరో దారిలో కదిలాడు. ఇప్పుడు అతను గౌడ బంగ్లా వైపు అడుగులు వేస్తున్నాడు. రేయ్, ఆ శర్మగాడి చెల్లెల్ని సంతోషంగా అనుభవించారు. వెరీ గుడ్. కానీ అది చనిపోయిన దానికి శర్మగాడు ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఏమంటారు? తన అనుచరుల్లో ఆ నలుగురిని చూస్తూ అన్నాడు గౌడ. అవును సార్, వాడి వైపు రావడం అంటూ జరిగితే వాణ్ణి ప్రాణాలతో వదలం. మీరంతటి గొప్పవాళ్లే, ఆ విషయం నాకు తెలుసు. కానీ మనకు కావలసింది వాడి శవం కాదు, ప్రాణాలతో పట్టుబడాలి. ఫారెన్ కంట్రీస్ 2 వాడి కోసం పోటీ పడుతున్నాయి. ఎలాగైనా ఆ భుజంగరావు కంటే ముందే మనం వాడిని ప్రాణాలతో బంధించగలగాలి. అందుకు ప్లాన్ రెడీ చేయండి. భుజంగరావు మనుషులు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మేము అడ్డుపడ్డానికి వీలుంటుందో ఉండదో అని సందేహం. అదే నేను చెప్పబోయేది. దయాకరం కుమార్తె విజయ ఇప్పుడు ఒంటరిది. ఇక్కడ సిటీలో కొన్ని వర్గాల్లో దయాకరం గారికి చాలా పలుకుబడింది. అతను ఎలాగూ పోయాడు. ఆ సానుభూతి తప్పకుండా విజయకు లభిస్తుంది. భుజంగరావు కంటే ముందుగా మనమే ఆ విజయను లోబరుచుకోగలిగితే చాలు, అన్నీ సవ్యంగా పూర్తి కాగలం. ఆ ప్రయత్నం మీద ఉంటాం. వెళ్ళండి, విజయ్తో తిరిగి రండి. అప్పటి వరకు ఈ వైపు రాకండి. ఆ నలుగురు వెలుపలికి నడిచారు. వాళ్ళు వెళ్ళిన పావుగంట తర్వాత రామప్ప గౌడ బంగ్లాలోంచి కదిలాడు. కారులో బయలుదేరిన గౌడ తిన్నగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన స్థానంలో, అది ప్రతిపక్షంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరికి బయలుదేరాడు. అందుకు కారణం ఆ ప్రముఖ వ్యక్తికి విదేశాల్లో కావలసినంత పలుకుబడి ఉండడమే. అతని సాయంతోనే శర్మను విదేశాలకు తరలించాలనేది గౌడ అభిప్రాయం. రండి గౌడ గారు, ఏంటి విశేషాలు? ఏమున్నాయి? మీరేమాత్రం దయచూపలేకపోయినా నా గతింతే. మీరు కర్ణాటకలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారని నాకు తెలుసు. మీరు ఆ విషయంలో కంగారు పడకండి. నా శక్తి కొద్దీ సాయం చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ పైన ఆ మాత్రం నమ్మకం నాకుందిలేండి. ఏమైనా భుజంగరావు మీకు ముఖ్యుడని నాకు తెలుసులేండి. అబ్బే, అలా అనకండి. ఈ దేశ రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు అంటూ ప్రత్యేకించి ఉండరు. అవసరాలు అలా చూపెడుతుంటాయి. మీకు ఆ రహస్యం తెలీదని నేను అనుకోను. వాస్తవమే. ఆ యువకుడెవరో అతీంద్రియ శక్తులతో అద్భుతాలు చేయగలుగుతున్నాడో అన్నారు. ఆ విషయం ఏమైంది? ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. త్వరగా చూడండి, 2 రోజుల్లో విదేశాల నుండి 4 ప్రతినిధులు రాబోతున్నారు. గౌడ రకరకాల ఆలోచనలతో అతని దగ్గర సెలవు తీసుకుని వెలుపలికొచ్చాడు. అదే సమయానికి శర్మ ఒంటరిగా గౌడ బంగ్లాను సమీపించాడు. కానీ చీకట్లో మునిగిపోయిన ఆ బంగ్లాలో ఎవరూ లేరన్న నిజాన్ని తెలుసుకుని కాస్త ఆవేశంతో చలించిపోయాడు. వెంటనే దయాకరం ఇంటివైపు బయలుదేరాడు. రేయ్, ఆగండి, ఎవర్రా మీరు? దయాకరం ఇంటి ముందున సెక్యూరిటీ గార్డు కంపిత స్వరంతో రోడ్డు మీదకొచ్చాడు. కానీ ఆ వ్యక్తులు ఏమాత్రం ఆ మాటలు వినిపించుకోని విధంగా దయాకరం శవాన్ని ఇంటి ముందుంచి వచ్చిన జీపులోనే వెనుతిరిగారు. సెక్యూరిటీ గార్డు అప్పటికే ఏదో అనుమానంతో బిగ్గరగా కేకలు పెట్టాడు. అతని కేకలు విని లోపల బెడ్రూంలో గాఢ నిద్రలో ఉన్న విజయ అదిరిపోటుతో నిద్రలోంచి బయటపడింది. ఇంటి ముందు ఏదో జరగరాంది జరిగిందని 2 క్షణాల్లో గ్రహించింది. టార్చ్ లైట్ తీసుకుని వెలుపలికొచ్చింది. ఇంటి వరండాలో లైట్ వేసింది. ఆ వెలుగు గేటు దాటి రోడ్డు వరకు వెలుతురు కనిపిస్తోంది. ఆ వెలుగులో సెక్యూరిటీ గార్డ్ దయాకరాన్ని గుర్తించాడు. అప్పుడే ఇంటి ఎదుర బంగ్లాలో లైట్లు వెలిగాయి. అటు ఇటు ఉన్న ఇళ్లలోంచి మగవారు ఆ కేకలు విని ఉలికిపాటుతో నిద్రమత్తులోనే బయటకొచ్చారు. అందరూ దయాకరం గారిని గుర్తించారు. డాడీ,
ఒక్క గావు కేక పెట్టింది విజయ. క్షణాల్లో దయాకరం గారి మరణ వార్త ఆ వీధంతా పాకిపోయింది. శవాన్ని ఇంటి వరండాలోకి చేర్చారు కొందరు. విజయ్కైతే తెలివి లేకపోయింది. గౌడ బంగ్లా వైపు వెళ్లి ఇటుగా బయలుదేరిన శర్మ మరో గంట తర్వాత అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు టైం ఉదయం 6 గంటలయింది. అప్పటికే దయాకరం గారి చావు వార్త ఆ పేటంతా తెలిసిపోయింది. శర్మ ఎంక్వైరీ చేసి విషయం తెలుసుకున్నాడు. అతనికి అర్థమైంది, తప్పకుండా ఇదంతా ఎవరో కావాలనే చేశారని. అలాంటి అవకాశం అవసరం ఉంది ఇద్దరికే, గౌడ భుజంగరావులు. ఇదంతా వారు చేయడానికి కారణం తనే కావచ్చు. రావలసిన వారందరూ రావడం, ఉదయం 10 గంటల ప్రాంతంలో దయాకరం గారికి అంత్యక్రియలు ప్రారంభం కావడం అంతా జరిగిపోయింది. ఇంతకీ విచిత్రం ఏంటంటే అంత్యక్రియలకు క్రమం తప్పకుండా భుజంగరావు, గౌడ హాజరు కావడం. కొంతమంది పోలీసు అధికారులు కూడా అటెండ్ అయ్యారు. విజయ్ కానీ ఆమె తరపున ఇతరులు కానీ పోలీసులకు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకపోవడం మరో విశేషం ఉంది. ఆ సాయంకాలం విజయ వాళ్ళ ఇంటి వరండాలో విజయ, శర్మ కుర్చీల్లో కూర్చున్నారు. విజయ, అసలు ఏం జరిగింది? శర్మ ఉన్నట్టుండి అడిగాడు. అప్పటికింకా విజయ దుఃఖంలోంచి తేరుకోలేదు. ఏం జరిగింది నాకు తెలీదు శర్మగారు. వాచ్మెన్ కేకలు విని నిద్రలోంచి బయటపడ్డాను. డాడీని ఎవరో చంపారు శర్మ. నాకదే అనుమానంగా ఉంది. నీ అనుమానమే కాదు విజయ, యథార్థం కూడా అంతే, గంభీరంగా ఆలోచిస్తూ చెప్పాడు శర్మ. విచిత్రంగా చూసింది అతని వైపు విజయ. అంత రూఢిగా ఎలా చెప్పగలరు శర్మ? ఆధారాలు లేకపోవచ్చు విజయ, కానీ మీ నాన్నగారిని మాత్రం బలవంతాన గొంతు నులిమి మరీ చంపారు. వారి పాపం పండిపోయింది. వాళ్ళెవరైంది మీకు తెలుసా? విజయ ప్రశ్నలో ఆతృత, ముఖంలో ఓ విధమైన ఆవేశం చోటు చేసుకున్నాయి ఆ క్షణంలో. తెలుసు, ఏటో చూస్తూ చెప్పాడు శర్మ. ఒక చిన్న విద్యుత్ తరంగం తన శరీరాన్ని స్పర్శించినట్లు ఉలికిపాటుకు గురైంది విజయ. మాటలు రాని మూగదాన్లా అలా చూస్తూ ఉండిపోయింది శర్మ ముఖం వంక. విజయ, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఇతనికి ఈ రహస్యం ఎలా తెలుసు? తెలిసి ఎందుకు ఇతను బయట పెట్టకుండా ఉండిపోయాడనేది నీ ఆలోచన. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. ఏంటవి? మరింత దిగ్భ్రాంతికి లోనవుతూ అంది విజయ, అది హీనస్వరంతో. నీ తండ్రిని పొట్టను పెట్టుకున్న రాక్షసులే నా ఒకగానొక్క చెల్లెల్ని కూడా అంతం చేశారు. ఆ విషయాన్ని నేను అనుమానించగలిగి కూడా నా చెల్లిని కాపాడుకోలేకపోయాను. అది నా అసమర్థత కాదు, కాపాడుకోగల అవకాశం లేక. నీ తండ్రి విషయం కూడా అంతే. అంటే మీ అభిప్రాయం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడం అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు విజయ. నీ తండ్రిని కొంతమంది ప్రముఖులు బాగా హింసించారు మానసికంగా. కానీ అతను వారికి లొంగకపోవడంతో ఇక ఎలాగో తమ రహస్యాలు బయటపడే అవకాశాలున్నాయని గ్రహించి అతని అడ్డు తొలగించారు. కారణం? నువ్వే కారణం. నేనా? షాక్ తిన్నట్టంది. అవును, నువ్వే విజయ. నిన్ను నా మీద ఒక అస్త్రంలా ప్రయోగించాలని అనుకున్నారు. అందుకు మీ డాడీ అంగీకరించకపోవడంతో ఇలా జరిగింది. శర్మ మాటలకు మరింతగా ఆశ్చర్యపోయింది విజయ. నన్ను మీ మీద ప్రయోగించడమేంటో అర్థం కావడం లేదు, నవ్వాడు శర్మ. పిచ్చి విజయ, నువ్వు అందంగా ఉంటావని నీకు తెలుసా? అలాంటి సిచ్యువేషన్లో సైతం విజయను సిగ్గు కప్పేసింది. మీరేం చెప్పదలుచుకున్నారో అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్, నేలచూపులు చూస్తూ అంది. విజయవంక ఓ క్షణంపాటు తేరిపారా చూశాడతను. పెదవుల మీద చిరునవ్వును ప్రతిక్షేపించుకున్న శర్మ 2 నిమిషాల పాటు మౌనం వహించాడు. నీ అందాన్ని ఎరగా పెట్టి నన్ను లొంగదీసుకోవడం వారి అభిమతం. అంటే మనం శారీరకంగా ఒకటి కాగలిగితే నేను నీ మీద వ్యామోహంతో వారికి లొంగుంటాననేది వారి ఆలోచన. దెబ్బతిన్న పక్షిలా చూసింది అతని వైపు. కంగారు పడకు విజయ, నీకు మరింత విపులంగా చెబుతాను, అప్పటిగాని నీకు అర్థం కాకపోవచ్చు అంటూ సర్దుకుని కూర్చున్నాడు శర్మ. విజయ అతని వైపే చూస్తోంది. అదే టైంలో ఆ ఇంటి ముందు వేగంగా వచ్చి సడన్గా ఆగింది ఒక మారుతి జిప్సీ వ్యాన్. అందులోంచి గౌడ, భుజంగరావులు కిందకి దిగారు. వారు తనని గమనించకముందే శర్మ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ విజయను లోనికి రమ్మని సైగ చేసి మరీ వెళ్ళాడు. విజయ, రాబోతున్న ఇద్దరితోనూ సాధ్యమైనంత వరకు ఎంతో జాగ్రత్తగా మసులుకోవడం మర్చిపోవద్దు. నన్ను బయట పెట్టకు, నీకు అన్ని వివరాలు తర్వాత చెబుతాను అంటూ ఇంటి వెనక భాగంలో ఉన్న పూల చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు. అప్పుడొచ్చారు భుజంగరావు, గౌడ లోనికి. విజయకు గౌడ ఎవరైంది తెలీదు, భుజంగరావు మాత్రం తెలుసు. అప్పుడప్పుడు నాన్నగారి కోసం ఇంటికి రావడం, గంటల తరబడి ఉండడం అంతా విజయకు తెలుసు. రండంకుల్, బలవంతాన నవ్వి పిలిచింది విజయ. ఏదో జరిగిపోయింది అమ్మాయి, బాధపడకు. కమిషనర్ గారితో నేను చెప్పాను. మీ నాన్నగారిని ఎవరో చంపేశారని అందరూ అనుమానిస్తున్నారు.
నీ అభిప్రాయం ఏంటమ్మాయి? నాకేం తెలుసు అంకుల్. మీలాంటి పెద్దవారికి తెలియాలి. ఏది ఏమైనా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు మా డాడీ. అదే తీరని బాధ. బాధపడి ఎవరు మాత్రం ఏం చేయగలం? ఇతని పేరు రామప్ప గౌడ. మీ నాన్నగారికి తెలుసు. ఇక్కడ కొత్తగా కాంట్రాక్ట్స్ మొదలుపెట్టారు. నీకు వీలైతే ఇతని దగ్గర టైపిస్ట్ పోస్టు రెడీగా ఉంది. జాయిన్ కాగలవేమో ఆలోచించు. లేదు బాబాయ్. ఇప్పుడిప్పుడే ఏ వ్యాపకంలోనూ తలదొరచబోవడం లేదు. కొంతకాలం ఈ పరిసరాలకు దూరంగా గడపాలనుంది. అందుకే ఈ ఇంటిని కూడా అమ్మేశాను. వారం రోజుల్లో విశాఖపట్నం వెళతాను. భుజంగరావు ముఖంలో రంగులు మారాయి. అయినా తన ముఖంలో ఎలాంటి భావాలను కనబడనీయకుండా జాగ్రత్త వహిస్తూ బలవంతాన చిరునవ్వు నవ్వాడు. ఆల్రైట్ బేబీ. ఏ అవసరం ఏర్పడినా నన్ను కాంటాక్ట్ చేయడం మరిచిపోవద్దు. ఇక వస్తాం అని లేచి నిల్చున్నారు భుజంగరావు. అప్పటి వరకు గౌడ దృష్టంతా ఓ మూలగా ఉన్న మగవారి షూస్ని గమనిస్తున్నాయి. విజయ ఒంటరిగా ఉంటోంది ఇంట్లో. మగవారు ధరించే షూస్ విజయ్ ఏం చేసుకుంటుంది? అదే ఆలోచిస్తున్నాడు గౌడ. గౌడ, ఇక వెళదాం. పదండి. విజయను నకసిక పర్యంతం అదోలా చూస్తూ అన్నాడు గౌడ. అతని చూపులు ఎందుకో విజయ్కేమాత్రం నచ్చడం లేదు. వాస్తవంలో భుజంగరావు కూడా సామాన్యుడు కాదని విజయ్కు తెలుసు. అయినా ఆ విషయం బయటపడలేదు విజయ. వారు వెళ్ళిపోయిన 2 నిమిషాల్లో శర్మ కోసం ఇంటి వెనక భాగంలోకి వెళ్ళింది విజయ. కానీ శర్మ తోటలో ఎక్కడా లేడు. ఆశ్చర్యం, అనుమానం విజయను 2 క్షణాల పాటు నిల్చున్న చోట్లోంచి కదలని లేదు. భుజంగరావు, అక్కడ మగవారి షూస్ గమనించారా? లేదే. ఆశ్చర్యంగా అన్నాడు భుజంగరావు. నా అంచనా వాస్తవమే అయితే మనం ఆ ఇంటికి వెళ్లే ముందే ఎవరో మగవారు విజయ్తో మాట్లాడుతూ ఉండాలి. అంటే మనం వస్తున్న విషయం గమనించి వెళ్ళారంటావా? కాదు, ఇంటి లోపల దాక్కునుండాలి. ఓ విధమైన అనుమానం భుజంగరావుని పట్టి పీడించడం మొదలుపెట్టింది. ఒకవేళ శర్మ విజయ్ కోసం ఇంట్లో లేడు కదా? అదే నిజమైతే తమ మాటలన్నీ వినే ఉంటాడతను. అనుక్షణం తమ కదలికలన్నీ శర్మకు తెలిసిపోతున్నట్లుంది. గౌడ, ఈ శర్మ వ్యవహారం ఇక మీదట నువ్వు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ క్షణం నుండి నేను అసలు వ్యవహారంలో కడుగు పెట్టాలి. సారా కాంట్రాక్ట్స్ పోయాయి. ఇక మీదట కొత్త వ్యాపారంలో కడుగు పెట్టాలి. ఏం వ్యాపారం చేయబోతున్నారో నాకు చెప్పండి. గంజాయి, అది భారీ ఎత్తున. అదోలా నవ్వు అన్నాడు. గౌడ ఉలిక్కి పడ్డాడు. కారు డ్రైవర్ వారి మాటలు స్పష్టంగా వింటున్నాడు. వాస్తవంలో ఇప్పుడు డ్రైవర్ స్థానంలో ఉన్న వ్యక్తి భుజంగరావుకి ఎంతో నమ్మకమైనవాడు. కానీ అరగంట క్రితం అతను పూర్తిగా మారిపోయాడని తెలీదు. అతనలా మారిపోవడానికి కారణం శర్మ. ఇంటి వెనక భాగంలోంచి ముందు వైపుకొచ్చిన శర్మ డ్రైవర్ని మానసికంగా మార్చేశాడు. ఆపు డ్రైవర్. భుజంగరావు మాటతో కారు ఆపాడు డ్రైవర్. గౌడ, నాకు అర్జెంటుగా ఒక పెద్ద ఆలోచన వచ్చింది. దాన్ని అమలు పరిస్తే ఎలా ఉంటుందంటావు? ఏంటది? ప్రతిపక్ష నాయకులతో మనం సంబంధాలు ఉంచుకోవడం ఎందుకైనా మంచిది. అందులోనూ మనం అమలుపరచబోయే ప్లాన్స్ అన్నీ సఫలం కావాలంటే మనకు రాజకీయంగా అండదండలు కావాలి. అవును, వాస్తవమే. కానీ మీరు అధికార పార్టీతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమేగా? అవును, కానీ ఏ వ్యక్తినైనా అవసరాలు రకరకాలుగా మార్చేస్తుంటాయి. రాజకీయంగా ఒకే పార్టీని పట్టుకుని పోకులాడాలన్నా సాధ్యం కాదు అని కారులోంచి దిగాడు కిందకి. గౌడ కూడా అతని వెనకే దిగాడు. ఇద్దరూ ఎదురుగా ఉన్న బంగ్లా వైపు నడిచారు. ఆ బంగ్లా రాజకీయంగా అధికార పార్టీ చేతిలో ఓటమిని చవిచూసిన ప్రాంతీయ పార్టీ కార్యాలయం. కారు డ్రైవర్ వెంటనే దగ్గరలో ఉన్న టెలిఫోన్ బూత్ వైపు నడిచాడు. తను విన్న విషయాలు శర్మకు తక్షణం తెలియజేయాలి. అది డ్రైవర్ ఆలోచన. ఆ టైంలో శర్మ ఎక్కడుండేది అతనికి తెలుసు. ఢిల్లీలోని ఒక 5 స్టార్ హోటల్లో 4 విదేశీయులు సమావేశమయ్యారు. విదేశీ బృందం సాంస్కృతిక కార్యక్రమాలను డాక్యుమెంటరీగా చిత్రీకరించాలని వచ్చారు. ఆ నలుగురిలో 2 పాకిస్తాన్ దేశీయులు, 2 అమెరికన్స్. వారు నలుగురు సీక్రెట్ ఏజెంట్స్ అని ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి వారిలో ఢిల్లీ మేయర్ ఒకడు. కర్ణాటకకు చెందిన గొప్ప కాంట్రాక్టర్, స్మగ్లర్ అయిన గౌడ రెండో వ్యక్తి అయితే, ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయ ప్రతిపక్ష నాయకుడు మరో వ్యక్తి. తెలియని వ్యక్తి భుజంగరావు మాత్రమే. మిస్టర్ గౌడ, నే చెప్పింది ఏం చేశారు? మీరు కాస్త వ్యవధి ఇవ్వాలి. వ్యవధి లేకుండా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎలా అంటే, ఆ చతుర్నేత్ర అనబడే యువకుని విషయంలో రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. అతనికి ఆంధ్ర రాష్ట్రంలో చాలా పలుకుబడుంది. మీరంటోంది భుజంగరావు గురించి అయితే కంగారు పడకండి. అతను నా సెక్రటరీని కలుసుకున్న విషయం నాకు తెలుసు. అతనిప్పుడు సారా నిషేధించబడ్డంతో గంజాయి వ్యాపారం మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు.
అంతేకాదు విశాఖపట్నం ఏరియాలో గంజాయిని పండించడానికి అనువైన ప్రదేశాలను వెతుకుతున్నాడు. నవ్వి చెప్పాడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు. విదేశీ ఏజెంట్లు పెదవులైనా విప్పడం లేదు. వీరి మాటలు వారికి అర్థం కావడం లేదు కూడా. ఇంతకీ నన్ను ఏం చేయమంటారు? ఆ చతుర్నేత్రను ఎలాగైనా మన స్వాధీనంలో ఉంచుకోగలిగితే ఎన్నో అద్భుతాలను సాధించొచ్చు. అంతేకాదు అసాధ్యాలను సాధ్యం చేయడానికి వీలుంటుంది. ఆ ప్రయత్నంగానే దయాకరం కుమార్తెను రంగంలోకి దించాలని ప్రయత్నించాం. కానీ వీలు కాలేదు. ఆ అమ్మాయి ఏం చేయగలదు? చతుర్నేత్ర అనబడే యువకంతో ఆ అమ్మాయికి పరిచయం ఉంది. ఆ అమ్మాయి అంటే అతనికి చాలా అభిమానం. చూడండి గౌడ గారు, మీరు ఈ రోజున ఈ స్థాయికి ఎలా ఎదగగలిగారో ఓసారి గుర్తించుకోండి. నేటి వ్యవస్థలో ఏ వ్యక్తి అయినా ఆర్థికంగా కానీ రాజకీయ రంగంలో కానీ ఎదగాలంటే మనసును చంపుకుని ఎలాంటి వెధవ పనులైనా చేయగలగాలి. చివరకు నీచమైన లుచ్చా పనులైనా చేయక తప్పదు. ఆ రహస్యం మీకు తెలుసు. దయాకరం గారు ఎలాంటి వారైంది అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి కుమార్తె అవినీతి పనికి పాల్పడగలదని మీరెలా అనుకోగలిగారో అర్థం కావడం లేదు. మా అభిప్రాయం అది కాదు. చతుర్నేత్రగా పిలువబడుతున్న ఆ యువకుని పేరు శర్మ. వాడంటే ఈ పిల్లకు వెర్రి అభిమానమని తెలిసిపోయింది. ఆ సెంటిమెంటుతో పని పూర్తి చేయించాలనుకున్నాం. చూడండి, మీరేం చేస్తారో కానీ 10 రోజుల్లోగా ఆ శర్మను మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఏ గడ్డి కరిచైనా ఈ దఫా అధికారం నా చేతుల్లోకి రావాలి. అది జరిగిన రోజున నీలాంటి వారు ఎంతమందిని ఏ రూపంలోనైనా దోచుకోవడానికి నా మద్దతు ఉంటుంది. ఆలోచించుకోండి. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏదో ఓ విధంగా శర్మను లోబరుచుకుంటాను, పట్టుదలగా చెప్పాడతను. మరో పావుగంట తర్వాత రామప్పగౌడ హైదరాబాద్ బయలుదేరాడు. అతనికంటే ముందే మిగిలిన వారు ప్లేన్లో బయలుదేరారు. ఆ విషయం గౌడకు తెలీదు. తెలిసే అవకాశం కూడా లేదు. అదే టైంలో ఆంధ్ర రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతమైన గిరిజనగూడెంలో మొదలైంది భుజంగరావు వానరకాండ.